గేమ్ చేంజర్ని ఏ ముహూర్తాన ప్రారంభించారో గానీ లీకులకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది సినిమా. జరగండి సాంగ్తో మొదలుపెట్టి లొకేషన్ వీడియోల వరకు ఎన్నెన్నో ఫుటేజెస్ ఈ సినిమా నుంచి లీక్ అయ్యాయి. ఇవి చాలదన్నట్లు సినిమాలోని ఓ ఎయిర్పోర్ట్ సీక్వెన్స్ తాలూకా ఫుటేజ్ కూడా తాజాగా లీక్ అయింది. 52 సెకండ్ల పాటు సాగే ఈ లీక్ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ ఈ ఏడాది చివర్లో తెరపైకి రానుంది. హిట్ ఫ్రాంచైజీలో 3వ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. హిట్ 3 పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాని శైలేష్ కొలను డైరెక్ట్ చేయనుండగా కథానాయకుడిగా నాని నటించనున్నారు. ఇందులో నానికి జంటగా శ్రీనిధి శెట్టి దర్శనమివ్వనుందని సమాచారం. కాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ని వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు తెలిసింది. కాగా నాని తాజా చిత్రం సరిపోదా శనివారం ఆగస్టు 29న జనం ముందుకు రానుంది. సర్దార్ సీక్వెల్ సర్దార్ 2 రీసెంట్గా పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. సినిమా ఇలా మొదలైందో లేదో అలా ఓ ట్రాజడీ చోటు చేసుకుంది. చెన్నై ప్రసాద్ ల్యాబ్స్లో ఫైట్ సీన్స్ ప్రాక్టీస్ చేస్తున్న తరుణంలో స్టంట్ మ్యాన్ ఏడుమలై 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డాడు. దీంతో అతని ఛాతీ భాగంలో తీవ్రంగా గాయం, ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడంతో వెనువెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా సర్దార్ 2లో కార్తీ హీరోగా నటిస్తుండగా పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ చిత్రం విడుదలకి కొనసాగింపుగా రూపొందిస్తున్న చిత్రం విడుదల పార్ట్ 2 తెలుగులోనూ ఈ సెకండ్ పార్ట్ అనువాద రూపంలో సందడి చేయనుంది. కోలీవుడ్ స్టార్ కెప్టెన్ వెట్రిమారన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా బాణీలు అందిస్తున్నారు. చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ని తాజాగా గీతా ఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేసింది. సినిమాపై ఆసక్తిని పెంచేలా ఈ పోస్టర్స్ ఉన్నాయి. మ్యాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో విశ్వం పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో గోపీచంద్కి జోడీగా కావ్య థాపర్ నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారని, జల్సాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ తరహాలో ఇది కూడా ఉంటుందని సమాచారం. కాగా వర్షం చిత్రం సమయం నుంచి ప్రభాస్, గోపీచంద్ మధ్య స్నేహం కొనసాగుతున్న విషయం విదితే. కథానాయిక రష్మిక మందన్న సోషల్ మీడియాలో భలే యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన విశేషాలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం విషాద వార్తలు పంచుకుంది రష్మిక. ఆరోగ్యం అంతా బాగోలేదు, అయినప్పటికీ జాలీగా ఉండడానికి ప్రయత్నిస్తున్నానంటూ కొద్ది గంటల క్రితం ట్వీట్ చేసిన మిస్ మందన్న ఇన్స్టాలో తన పెద్ద గుడెస్ట్ బాయ్ మ్యాక్సీ మరణానికి చింతిస్తున్నట్లు మరో పోస్ట్ పెట్టింది. బాధలో ఉన్న రష్మికని చూసి ఆమె అభిమానులు ఆవేదన చెందుతున్నారు.